పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తాజ్ కృష్ణలో ఉన్నాము. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టిన నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన అధికారులు, పార్టీకి సంబంధించిన కమిటీ వాళ్ళతో ఉన్నాం. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ కొత్త పార్టీ పేరు ఏంటి? టీఆర్పీ. టీఆర్పీ అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఎందుకు మరి ఈ టైంలో అవసరం వచ్చిందా ఈ పార్టీ తెలంగాణకి? ఇప్పుడు చూసాం మనం నేషనల్ పార్టీలో కాంగ్రెస్ బీజేపీ పరిపాలన ఎలా ఉందనేది, అలాగే బీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉందనేది అన్ని కూడా చూసాము. ప్రజలు విసుకెత్తిపోయారు ఆ పార్టీలతోని. డెఫినెట్గా అవసరం ఉంది. ఈ తరుణంలో ఈ పార్టీ అవసరం ఉన్నది, అలాగే బీసీల కోసం కూడా అవసరం ఉంది. కొత్త పార్టీ కూడా అవసరం, బీసీల కోసం రెండు రకాలుగా ఇది చాలా చాలా అవసరం ఉంది. అందుకనే మేము సంతోషిస్తున్నాం కొత్త పార్టీ వచ్చినందుకు. ఇప్పుడే ఇక్కడ స్టేజ్ మీద పార్టీకి సంబంధించిన కమిటీని కూడా మల్లన్న ప్రకటించాడు. మీ పేరు, మీకు ఇచ్చిన ఏంటి, అది మీకు ఏమి ఇచ్చారు అది పదవి? నా పేరు జ్యోతి పండాల్. నాకు ఇచ్చిన పదవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఓకే, మరి ఏ విధంగా మరి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? మరి డెఫినెట్గా మేము దీని తర్వాత ప్రజల్లోకి డెఫినెట్గా వెళ్తాము, కానీ మా అధ్యక్షుల ఆదేశానుసారం మాత్రమే వెళ్తాము. మా సొంతంగా మేము వెళ్ళము, కానీ వారు స్టేట్ మొత్తం ఎక్కడ వెళ్ళమన్నా వెళ్ళి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అంటే అంటే ఇక్కడ బీసీలను వెనకాల అంటే సామాజికంగా, ఆర్థికంగా, అలాగే రాజకీయంగా అన్ని రకాలుగా బీసీలను తొక్కారని ఈ పార్టీ పెట్టారా? డెఫినెట్గా ఇప్పుడు మీరు చరిత్ర చూస్తే, నేను ఇంతకుముందు వేరే పార్టీలో కూడా ఉండే, చరిత్ర చూస్తే మట్టుకి బీసీలని చాలా చాలా అనగదొక్కారు. మండల్ కమిషన్ అని చాలా మంది పెద్దలు కూడా చెప్పారు. అది వాస్తవం. మండల్ కమిషన్ రికమెండేషన్ రిపోర్ట్ ఇస్తే అప్పుడు కాంగ్రెస్ హయాంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు రిజర్వేషన్ని. తర్వాత ఇంప్లిమెంట్ చేయబడింది అనమాట. ఇప్పుడు బీసీలకు ఎంత రిజర్వేషన్, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో కూడా 26 or 30+ ఉంది, అంతే తప్పితే ఇంకా దానికంటే ఎక్కువ రిజర్వేషన్ లేదు. సో నేను ఏమంటున్నానంటే డెఫినెట్గా మీ క్వశ్చన్ ఏమన్నారు, డెఫినెట్గా ఈ పార్టీ అవసరం ఉందండి. దట్స్ వాట్ ఐ కెన్ సే. అన్ని పార్టీలు కూడా తొక్కేసాయి, బీసీలను తొక్కేసాయి. కాబట్టి ఇప్పుడు బీసీలకి అంత అవకాశాలు ఇస్తే ఒక సీఎంఓ లేకపోతే మినిస్టర్లు ఎన్ని పదవులు, మా జనాభా ప్రకారం ఎన్ని పదవులు ఉండాలో అన్న పదవులు వస్తుండే, చైర్మన్కి కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ. సో దాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీరు చరిత్ర చూస్తే, అన్ని పార్టీల పరిస్థితులు చూస్తే మీకే అర్థమైపోతుంది. బీసీలను ఖచ్చితంగా తొక్కిపడేశారని మీకు అర్థమవుతుంది అది విషయం చూస్తే. తీన్మార్ మల్లన్న గతంలో బీజేపీలో ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్లో ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాడు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని. మరి తీన్మార్ మల్లన్న నమ్మొచ్చా అని మరి కొంతమంది చెప్తున్న పరిస్థితి. డెఫినెట్గా ఇప్పుడు అవి వేరే పార్టీలు ఉన్నాయి. అలా తను సిద్ధాంతాల కోసం అనుగుణంగా వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు కొత్త పార్టీ ఉన్నదనగా ఈ పార్టీ వదులుకొని అయితే వెళ్ళలేరు కదా. డెఫినెట్గా ఈ పార్టీలో ఉంటారు, పని చేస్తారు బీసీల కోసం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బీసీల కోసము సర్వే రిపోర్ట్ గురించి ప్రశ్నించి తన పదవిని కూడా వదులుకున్నారు కాంగ్రెస్ నుంచి. అది క్లియర్గా అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో దాన్ని బట్టి చూస్తే డెఫినెట్గా బీసీల కోసము, బీసీల పైన చాలా ప్రేమ ఉందని నేను కూడా గట్టిగా నమ్ముతున్నాను. ఉంది కాబట్టి తన పదవిని కూడా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తే తను బీసీల కోసమే నినాదం ఎత్తుతున్నారు, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త పార్టీ కూడా పెట్టారు. ఇవన్నీ చూస్తే కూడా మనం నమ్మాల్సిందే.